హాయ్ నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్ రివ్యూ టైం. డి న్యూస్ రివ్యూ టైంలో ఇక నుంచి మీకు సినిమాల రివ్యూలు వస్తుంటాయి. ఇది మొదటి సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. చాలా మంచి సినిమా అనిపించింది నాకైతే. సుహాన్ మనందరికీ తెలుసు, కలర్ ఫోటో సినిమాతో అవార్డు కూడా, నంది అవార్డు కూడా గెలుచుకున్న నటుడు. సో నటుడిగా చిన్న క్యారెక్టర్లతో ప్రారంభించి ఇంతింతై వటుడింతై అనే చందంగా అతను చేస్తున్న సినిమాలు అతనికి మంచి అంటే భవిష్యత్తులో చాలా గొప్ప నటుడయ్యే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తూ ఉంది నాకు. ఈ సినిమాలో కూడా మరి దర్శకుడు ఈ ప్రయత్నాన్ని మనం హర్షించాలి అనిపించింది నాకు. కొత్త దర్శకుడు కమర్షియల్ సినిమాలు చేసుకుంటారు లేదా సస్పెన్స్ థ్రిల్లర్స్, ఆ పందాలో వెళ్లకుండా సమాజంలో ఉన్న ఒక వాస్తవ సంఘటనని, ఈ కుల వివక్ష, భూస్వాముల ఆధిపత్యం మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. భారతదేశం అంటేనే కులాల కుంపటి, కులాల సముదాయం. రాజకీయమైన ఈ ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ల దగ్గర ఈ మధ్యకాలంలో మనం ఇంత డెవలప్ అయ్యాం, ఇంత చేస్తున్నా కూడా మరి తక్కువ ఎక్కువలని పెట్టి కులాల మధ్య ఈ పరువు నష్టం, పరువు ప్రతిష్టల పేరుతో ప్రేమికుల్ని చంపుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా మనకు మిర్యాలగూడ అమృతప్రాణి నుంచి తమిళనాడు మరి శంకర్ అండ్ తన పేరు మర్చిపోయా, అటు కేరళ, నార్త్ ఇండియా ఎక్కడ చూసుకున్నా ఇదే జరుగుతూ ఉంది. మనకి ఈ కథలో కూడా సుహాన్ చేసింది అదే. అయితే ఇక్కడ చాలా వాస్తవ ఇదితో దర్శకుడు మెచ్యూర్డ్ ముగింపు ఇవ్వడం అనేది చాలా ఇక్కడ మనం గమనించాలి. ఈ సినిమాలో నాకు అది బాగా నచ్చింది. అసలు ఏంటి అనేది చూస్తే, సుహాన్ గ్రామంలో భజంత్రీలు అనే వాళ్ళు ఉంటారు ఎక్కడైనా మనకి పల్లెల్లో. ఈ భజంత్రీలు అంటే మంగళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ కథలో కూడా హీరో క్యారెక్టరు ఆ వర్గానికి చెందిన వాళ్ళే. వాళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి ఎక్కడ ఏ శుభ అశుభ కార్యక్రమం జరిగినా బ్యాండ్ అవసరమైనప్పుడు వీళ్ళని పిలుస్తుంటారు, వీళ్ళు వెళ్తుంటారు. అలాగే గ్రామాల్లో జనరల్గా భూస్వాములు ఉంటారు. వెంకటబాబు అని ఒక భూస్వామి ఉంటాడు, అతనికి ఒక తమ్ముడు ఉంటాడు. వీళ్ళు అలాగే సుహాను, వెంకటబాబుకి లక్ష్మి అని ఒక చెల్లెలు ఉంటుంది. మరి లక్ష్మికి అలాగే ఈ బ్యాండు ఇది చేసే హీరో సుహానికి మధ్య ప్రేమ కథ, ప్రేమ ఏర్పడుతుంది. ఎట్లా ఆ తర్వాత ఆ ప్రేమ వాళ్ళిద్దరి మధ్య పెళ్ళయిందా లేదా, మొదటి హాఫ్ అంతా అట్లా తీసుకొచ్చి సెకండ్ హాఫ్ అసలు కథ మొత్తాన్ని మలుపు తిప్పే క్యారెక్టర్ మనకి పద్మ, హీరో అక్క. మంగళ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి టీచర్గా చేస్తుంటుంది అదే గ్రామంలో. ఈ వెంకటబాబు అనే భూస్వామికి మరి ఆమెకి మధ్య రైవలరీ ఉంటుంది. ఈ భూస్వాములు గ్రామాల్లో కొన్ని చోట్ల ప్రభుత్వ బళ్ళల్లో వాళ్ళ ఒడ్లు, సిమెంట్ బస్తాలు అవన్నీ వేసుకోవటం మనకి సుపరిచితమే. అంటే ప్రభుత్వ ఆస్తులను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటారు కొంతమంది. అట్లానే ఈ వెంకటబాబు క్యారెక్టర్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. సూపర్బ్ యాక్టింగ్. అసలు నేను ఇంతవరకు చూడలేదు అతను. ఫస్ట్ టైం అతను కొన్ని క్యారెక్టర్లు కొత్తగా కనపడ్డాయి, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఏ క్యారెక్టర్ మనకి ఒక్క క్యారెక్టర్ కూడా వేస్ట్ అని అనిపించలేదు, అంత బాగా సెలెక్ట్ చేసుకున్నారు క్యాస్టింగ్. ధీరజ్ అదే సుహాన్ క్యారెక్టర్ అయితే ఇక చెప్పనవసరం. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంటే మలుపు, ఈ సినిమాకి ఇంటర్వెల్లో వచ్చే మలుపు చాలా అక్కడ నుంచి ఒక కొత్త ఇదిలోకి తీసుకెళ్ళి తర్వాత ఏమవుతుందా అని అనుకున్నప్పుడు ఆత్మాభిమానం, లవ్ నుంచి ఆత్మాభిమానానికి షిఫ్ట్ చేశాడు డైరెక్టరు. ఎవరు ఆత్మాభిమానం, దేనికి? ఆ క్యారెక్టరుని ఎందుకు చంపుతాడు విలన్? ఒక మహిళని చంపడం ఏంటి అంటే, వెనకబడిన కులాల్లో ఆత్మాభిమానం మాట్లాడకూడదా? అంటే మనకు ఒక సామెత కూడా ఉంది, ఉన్నోళ్ళు తాగితే సరదా, లేనోడు తాగితే తాగుబోతు అంటారు కదా. అట్లనే అంటే ఈ మెంటల్ హార్మింగ్ అనేది ఎంత దారుణంగా ఉంటుంది. అంటే ధనవంతులు, డబ్బులు ఉన్నోళ్ళు ఏది చేసినా సరదా, అదే పని డబ్బులు లేని వాళ్ళు చేస్తే ఇంకొక రకంగా సమాజం చూస్తుంది. అంటే ఈ ట్యూనింగ్ ఎలా జరిగిపోయింది అనే దాన్ని కూడా మనకి ఒక క్యారెక్టర్తో డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేశాడు. మెయిన్ మనకి ఆ పద్మ క్యారెక్టరే ఈ సినిమాకి ప్రాణం. అది సెకండ్ హాఫ్లో వచ్చే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి ఒక పాయింట్ని నడిపిన విధానం, తను ఎందుకు చంపబడుతుంది, చివరికి మరి హీరో ఏ విధమైన ముగింపు ఇచ్చాడు, మరి భూస్వామిని ప్రేమించిన ఈ మంగళ సామాజిక వర్గానికి చెందిన మల్లి అలియాస్ సుహాన్, మరి వీళ్ళ ప్రేమ కథ ఏ మలుపు తీసుకుంది, మరి చివరికి తన అక్కను చంపిన వెంకటబాబు అలియాస్ భూస్వామిని హీరో ఏం చేశాడు, ఏ విధమైన ముగింపు ఇచ్చాడు అనేదే
ఈ కథలో మిగిలిన స్టోరీ అనమాట. దీన్ని అన్ని విభాగాలు చాలా బాగా చేశారు. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. మన తెలుగు సినిమాలు అంటేనే నాన్ కమర్షియల్ రియలిస్టిక్ వైపు పెద్దగా వెళ్ళరు. సో దర్శకుడు కొత్త దర్శకుడు అయినా కూడా అందులో ఒక పెద్ద బ్యానర్లో బన్నీవాస్, మరి మహా వెంకటేష్ లాంటి వాళ్ళు, మరి గీతా ఆర్ట్స్ నుంచి ఇటువంటి ఒక జెన్యూన్ ఫిలిం, ఒక రియలిస్టిక్ ఫిలిం రావడం అనేది నిజంగా మంచి పరిణామం అనిపించింది నాకు. సినిమా లవర్సే కాదు, ప్రతి ఒక్కళ్ళు మన గ్రామాల్లో ఉండేటువంటి ఈ కుల వివక్ష, ఆర్థిక అసమానతలు ఎలా ఉంటాయి అనేది దర్శకుడు ఒక కొత్త కోణంలో సెల్ఫ్ రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించిన విధానమే ఈ సినిమాకి ప్రాణం. నటీనటులు ముఖ్యంగా సుహాను, అలాగే అతని అక్క క్యారెక్టర్ చేసినటువంటి శరణ్య ప్రదీప్ పోటీ పడ్డారు. కొత్త అమ్మాయే అయినప్పటికి కూడా హీరోయిన్గా చేసిన అమ్మాయి చాలా బాగా చేసింది. తనకి ఇంకా అంటే పాత్ర లిమిటెడ్ అయిపోవడం వల్ల నటులందరినీ కొంత బంధించినట్టు అనిపించింది నాకు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, ఎడిటింగ్, ఇవన్నీ అన్ని అంశాలు. అంటే ఒక సినిమా బాగా వచ్చిందంటే టీం వర్క్, సినిమా అంటేనే టీం వర్క్. సో కొన్ని డైలాగ్స్ కానీ, మరి కథ మొత్తం ఓవరాల్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమా సుహానికే కాదు, ఇది నిజంగా తెలుగు సినిమా మన ఇదికి ఈ ఒక వరవల్లో కొట్టుకుపోతున్న సినిమా, మన కమర్షియల్ భారీ బడ్జెట్లు ఆ బడ్జెట్లు అని అనుకుంటున్న టైంలో ఒక రియలిస్టిక్ ఇదిలో వచ్చిన సినిమా చాలా బాగుంది. మీరు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా. ఇక రివ్యూ రేటింగ్ పరంగా అంటారా, 5 స్టార్స్కి మరి నేనైతే 3 స్టార్స్ ఇస్తానండి, అంత బాగుంది ఈ సినిమా. సో సినిమా లవర్స్ అయితే ఎక్కడైనా థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది, సినిమాని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది, చాలా బాగుంది. సో డోంట్ మిస్ ఇట్. మరొక సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు డి న్యూస్. బై బై, సైనింగ్ ఆఫ్ యువర్స్ వెంకట్.